సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువుదామండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. ఈ యొక్క 2 వచనాలలో చాలా మీనింగ్ ఉందండి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నువ్వు నమ్మకము ఉంచు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారము చేసుకోవద్దు. మనము దేవుని పైన నమ్మకము పెట్టుకోవడము అనేది దేవుడు చాలా ఇష్టపడేటువంటి అంశం అండి. మన పిల్లలు మనల్ని నమ్మడము అనేది మనం చాలా ఇష్టపడతాం. మన కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, మనల్ని నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భర్త మనల్ని నమ్మాలి, మన భార్య మనల్ని నమ్మాలి. నమ్మకము అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, పిల్లల దగ్గర కావచ్చు. నమ్మకము, ఆధారపడటము, ఒబీడియన్స్, ఆ తర్వాత మనము విధేయత కలిగి ఉండటము అనేది చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో నీవు యెహోవా యందు నమ్మకము ఉంచుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో. నీ ప్రవర్తన ఇప్పుడు చూడండి, మన జీవితంలో సడన్గా కొన్ని భావోద్వేగాలు వస్తాయి, కొన్ని ఎమోషన్స్ వస్తాయి మన లైఫ్లో. అంటే మనము సడన్గా బాధపడిపోతాం, సడన్గా సంతోషం వస్తుంది, సడన్గా నవ్వుకుంటాం, సడన్గా ఫ్రస్ట్రేట్ అయిపోతాం. అసలు ఎందుకు కోపం వస్తుందో, ఎందుకు అంత చిరాకు కలుగుతుందో, ఎందుకు అంతలాగా మరి ఇరిటేట్ అయిపోతామో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఒక చిన్న మాట మన ఇంట్లో ఎవరైనా మాట్లాడినా సరే తాచుపాము లేచినట్టుగా లేస్తామన్నమాట. ఏంటి ఇప్పుడు, ఎందుకు అడుగుతున్నావు నన్ను, ఈ మాట ఎందుకు అంటున్నావు అని చెప్పి అలా సడన్గా ఫైర్ అయిపోతాం అనమాట. కొంచెం సేపు అయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం, అసలు నేను ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను, ఎందుకంత ఇరిటేషన్ అవుతున్నాను, ఎందుకంత కోపం వచ్చేస్తుంది అర్థం కాదు. మన పిల్లలు సడన్గా వచ్చి ఏదన్నా అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు నార్మల్గానే ఆన్సర్ చెప్తాం. బట్ ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్న టైంలో, కొంచెం ఆ చికాకుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే సమాధానం చాలా ఏమంటారు, చాలా ఫోర్స్గా, చాలా వెంటనే ఇచ్చేస్తాం అనమాట, గట్టిగా చెప్తాం అనమాట వాళ్ళు హర్ట్ అయ్యేలాగా. అది కొంచెం సేపు అయిన తర్వాత మనం రియలైజ్ అయినప్పుడు, నేనేనా ఇలా మాట్లాడింది, నేనేనా ఇలాగ చెప్పింది అని బాధపడతాం. అయ్యో ఎందుకు ఇలా చెప్పానే అని. కొన్నిసార్లు కృంగిపోతుంటాం. ఎందుకు కృంగుదల అంత సడన్గా, ఎందుకు అంత కృంగుదల వచ్చేస్తుందో కూడా అర్థం కాదు. ఉన్నట్టుండి దుఃఖము, ఉన్నట్టుండి స్వచింత, అంటే మన మీద మనకే ఫీల్ అవుతూ ఉంటాం, మన మీద మనమే బాధపడుతుంటాం. అయ్యో ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోతుంది, నా బ్రతుకు ఎందుకు ఇట్లా అయిపోతుంది అని ఒకలాంటి ఫీలింగ్ అన్నమాట. ఇది ప్రతి మనిషి కూడా అనుభవించేటువంటి ఒక అనుభవము. కొన్నిసార్లు మరి ఏమంటారు, ఈ డాక్టర్స్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే 30+ అయిన తర్వాత, లేకపోతే 40+ అయిన తర్వాత స్త్రీలలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు అలా ఉంటారు, అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు శారీరకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కొంత వాళ్ళకి హార్మోన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళు అలా అవుతారు, వాళ్ళు అది కామన్ అని చెప్తారండి. మీరు ఈ మాట ఎంతమంది విన్నారో మరి నాకు తెలీదు, బట్ డాక్టర్స్ చెప్పేది అది. అయితే పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ వాక్యంలో రాస్తున్నారు ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంటే నీ ఆలోచనలు, నీ యొక్క భావోద్వేగాలు, నీ ఎమోషన్స్, నీ కోపము, నీ యొక్క ఉద్వేగము, నీ యొక్క షార్ట్ టెంపర్ కావచ్చు, లేకపోతే సడన్గా వచ్చేటువంటి ఆ కృంగుదల కావచ్చు, ఆ బాధ కావచ్చు, ప్రతిదీ కూడా నువ్వు ఆయన అధికారానికి ఇచ్చేయాలంట. అర్థమవుతుందండి? అది అంతటినీ కూడా ఆయన కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మదేవునికి ఉంది. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని వాక్యం రాయబడింది.
నాకు ఈ విషయం తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టిందండి, చాలా ఇయర్స్ పట్టింది. నేను ఎంతసేపు ఎట్లా ఆలోచించేదాన్ని అంటే, నాకు ఇంతకుముందు ఇలా ఇప్పుడు చెప్పాను కదా, సడన్గా వచ్చేటువంటి ఈ లోపల ఈ భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అది కామన్, నా శరీరం అట్లా చూపిస్తుంది, నేను దాన్ని ఏం చేయలేను అని అనుకునేదాన్ని. కొన్నిసార్లు అలా వస్తున్నప్పుడు నా అంతటా నేను దాన్ని కంట్రోల్ చేయాలని చాలా ప్రయత్నించేదాన్ని. ఏదో చేసుకొని, లేకపోతే ఆ టైంలో నేను ఏదో లేదు నేను ఇప్పుడు తగ్గిపోవాలి, నేను ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పి నా అంతటా నేను ఏదో చేసుకోవాలని ప్రయత్నించేదాన్ని. కానీ ఒకానొక దినమున పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు ఈ యొక్క వాక్యం ద్వారా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఇచ్చేసే. అంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి గల అధికారము పరిశుద్ధాత్మ దేవుడు తీసుకోగలడు. నీ అంతటి నువ్వు ఎప్పుడు నీ ప్రవర్తనని హ్యాండిల్ చేయలేవు, నువ్వు కంట్రోల్ చేయలేవు, అది నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు శరీరంలో ఉన్నావు. నీ భావోద్వేగాలని నువ్వు కంట్రోల్ చేసుకోవాలని అనుకోవటము అనేది అది మన పిచ్చితనం, మనం చేయలేము దాన్ని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఆయనకు అధికారాన్ని ఇస్తే, ప్రభువా నా ఆలోచనలని, నా యొక్క ఎమోషన్స్ని, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క షార్ట్ టెంపర్గా నేను ఏదైతే చేస్తున్నానో వీటన్నింటినీ కూడా నీ కంట్రోల్లో నువ్వు తీసేసుకో ప్రభువా అని మనం చెప్పాలి. పూర్తిగా కంట్రోల్ అనేది, ఆ ఒక ఫ్రీడమ్ అనేది మనము పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చేసేయాలండి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మన శరీరం పైన, మన ఆలోచనల పైన, మన ఎమోషన్స్ పైన మనము పరిశుద్ధాత్మ దేవుని చేతుల్లో మనం పెడతామో, అప్పటి నుంచి కూడా మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన శరీరం మనం చెప్తుంటే మనలోంచి వచ్చే ఎమోషన్స్ ఏది కూడా మన మాట వినదు అని ఇంకా మనం చెప్పనవసరంలా. ఎందుకంటే ఇప్పుడు నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా కూడా గొప్పవాడు. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతే, ఆయన అండర్లోకి మనం వెళ్ళిపోతే, నా శరీరం ఇంతే, నా హార్మోన్స్ ఇంతే అని నువ్వు చెప్పనవసరంలా. అలా ఎవరు చెప్తారంటే శారీరకంగా జీవించేవారు చెప్తారు. కానీ మనము ఆత్మానుసారంగా జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క ఆత్మానుసారంగా మనల్ని నడిపించడానికి ఆయన నీ అధికారాన్ని అడుగుతున్నాడు. నీ యొక్క ఏమంటారు, మీ యొక్క అగ్రిమెంట్ కోసం ఆయన మిమ్మల్ని అడుగుతున్నారు. ప్లీజ్ నాకు అగ్రిమెంట్ ఇవ్వు, నీలోకి నన్ను రావడానికి, నేను నిన్ను కంట్రోల్ చేయడానికి, నీ యొక్క ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా అపవాది దూరిపోతాడండి మన జీవితాల్లోనికి వచ్చేసి అమాంతంగా దూరిపోయేది అపవాది. మీరు పిలవకుండానే మీ ఫోర్స్ఫుల్గా మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని చిన్న భిన్నం చేయగలడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మన అధికారాన్ని కోరుకుంటాడు. మనము ఇవ్వాలని ఆయనకి కోరుకుంటాడు, మనం అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు. మీరు ఎప్పుడైతే మీ ఎమోషన్స్ని కూడా దేవునికి అప్పగిస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతీదీ కంట్రోల్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ దేవునికి ఆ కంట్రోలింగ్ని నేను ఇచ్చేసానో, నేను ఒకవేళ ఏదైనా నా ముందు అలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ టైంలో ఎలాంటి భావాన్ని ఇస్తున్నాడు తెలుసా? నవ్వుకునేలాగా చేసేస్తున్నాడు నాలో. హల్లెలూయా అని అనేసుకుంటున్నాను నా లోపల నాకే. ఎవరైనా నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి నా దగ్గర నుంచి, థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు, నాకు ఒకడు వెళ్ళిపోతే 100 మందిని నువ్వు పంపిస్తావు, ఇలా అనుకుంటున్నాను నేను లోపల. మరి కొన్నిసార్లు సడన్గా నాలో ఆ కృంగుదల వస్తుంది. ఏంటి ఈ సేవ, ఏంటి ఈ మినిస్ట్రీ, ఏంటి ఇలా అయిపోతుంది అని అనుకుంటున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్ అయిపోతున్నాడు నాలో. ఎందుకు కృంగిపోతున్నావు, నువ్వు ఇప్పుడు కృంగుదల అవసరం లేదు నీకు, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా జీవించు, నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు అపవాది నీలో ఓడిపోతాడు అని అలా అపవాదిని గురించినటువంటి కొన్ని సంగతులు నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు వెంటనే నా లైఫ్లో అపవాది ఎందుకు జయించాలి అని నేను మనసులో అనుకొని ఆ కృంగుదల వచ్చినప్పుడల్లా కూడా అపవాదిని జయించడం స్టార్ట్ చేశాను. నాకు బాధ కలిగినప్పుడల్లా కూడా, నిరాశ కలిగినప్పుడల్లా కూడా అపవాదిని జయించడం మొదలుపెట్టాను. నిరాశ వస్తున్నప్పుడల్లా వెంటనే నేను లేచి దేవునికి వందనాలు చెప్పడం మొదలుపెట్టాను.
దేవునికి స్తుతులు చెప్పడం మొదలుపెట్టాను. ఇంట్లో ఏదన్నా కొంచెం సిచ్యువేషన్స్ తారుమారు అవుతున్నప్పుడు, గొడవ కలుగుతున్నప్పుడు, లేకపోతే కోపం వస్తున్నప్పుడు, పిల్లలు మాట విన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. నువ్వు ఇలా చేయి, నువ్వు ఈ విధంగా మాట్లాడు అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన ఇవ్వంగానే దాని ప్రకారంగా ఆ మాట మాట్లాడినప్పుడు పిల్లలు సైలెంట్ అయిపోతుంటారు. ఆ పరిస్థితులన్నీ సైలెంట్ అయిపోతుంటాయి, అన్నీ సద్దుమణిగిపోతూ ఉంటాయి. అలాగా మనము పరిశుద్ధాత్మ దేవునికి మనం కంట్రోలింగ్ ఇచ్చేస్తే మన లైఫ్లో మనము ఎప్పుడు కూడా శారీరక రీతిగా మనం నడుచుకోమండి. అర్థమవుతుందండి? శారీరక రీతిగా మనం నడుచుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు ఎప్పుడైతే శారీరక రీతిగా నడుచుకుంటావో, నువ్వు శరీరాన్ని ఎక్కువగా ఎప్పుడైతే ఆ శరీరంలోనే నువ్వు ఉంటూ శారీరకమైనటువంటి ఆ వస్తున్నటువంటి ఆ భావోద్వేగాలకు నువ్వు లొంగిపోతావో, అపవాది నీలో జయించడం ప్రారంభిస్తాడు. వాడికి తెలుసు నీ బలహీనత ఏంటో, వాడికి తెలుసు నువ్వు ఎక్కడ కృంగిపోతున్నావో, నువ్వు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో వాడికి తెలుసు. అపవాది తంత్రాలను మనం తెలుసుకొని అపవాదిని జయించడం ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో గెలుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో విజయాన్ని పొందుకుంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో విజయాన్ని పొందుకోవడం ప్రారంభిస్తాడో నీలో వాక్యం పనిచేయడం ప్రారంభిస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యము నీలో పనిచేయడం ప్రారంభిస్తుందో నువ్వు ఆటోమేటిక్గా ఒక్కొక్క స్టెప్పు నీ జీవితంలో నువ్వు దీవెనలను చూడడం ప్రారంభిస్తావు, విజయాన్ని చూడడం ప్రారంభిస్తావు. ప్రతి పరిస్థితి నీకు లోబడ్డం అనేది నువ్వు కళ్ళారా చూస్తావు. ప్రతి పరిస్థితి ఏదైతే ఇప్పటి వరకు నీకు విరుద్ధంగా ఉందో, ఏదైతే ఇప్పటిదాకా మరి నీకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి మనుషులు ఉన్నారో వాళ్ళందరూ నీతో సమాధాన పడడం అనేది నువ్వు గమనిస్తావు. హల్లెలూయా. కాబట్టి శారీరక రీతిగా నడుచుకోవడం అనేది మనము చేయకూడదు. మన యొక్క ప్రవర్తనని మనము దేవుని చేతులకు అప్పగించాలి. ఒక దైవజనుడు మొన్న 10 రోజుల క్రితము నేను ఆయన వాక్యం వింటున్నప్పుడు నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది ఆయన చెప్పిన మాట. ఆయన చదువుకునే రోజుల్లో అంట, మరి ఆయన ఒక హాస్టల్లో ఉండి చదువుకునేవారంట. చదువుకుంటున్నప్పుడు పక్కన రూమ్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ ఆయన్ని పిలిచేవారంట. రారా కాసేపు కూర్చుని ఇలా క్యారమ్స్ ఆడదాం, అది ఆడదాం, ఇది ఆడదాం అని చెప్పి ఆయన పిలిచినప్పుడు ఆయనకప్పుడు 19 years 20 years అంట, అంతే టీనేజర్ ఆయన చదువుకునేటప్పుడు హాస్టల్లో. అప్పుడంట ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగేవారంట, ప్రభువా నేను నా ఫ్రెండ్స్ నన్ను పిలుస్తున్నారు, పక్క గదిలోకి నన్ను వెళ్ళమంటావా అని అడిగేవారంట ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళు అంటే వెళ్ళేవారంట, వద్దు అంటే ఆగిపోయేవారంట ఆయన. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అనేవారంట, ఏంట్రా పక్క గదిలోకి రావడానికి కూడా దేవుడిని అడగాల, పక్క గదిలోకి వచ్చి మాతో కాసేపు కూర్చుని ఆడుకోవడానికి కూడా దేవుడిని అడగాల, మరి ఇంత దేవుడు పిచ్చోళ్ళ ఉన్నావేంట్రా నువ్వు అని చెప్పి ఆయన్ని వెక్కిరించేవారంట. ఎవరు ఎంత వెక్కిరించినా, ఎవరు ఎంతగా ఆయన్ని గేలి చేసినా కానీ ఆ పక్క గదుల్లోకి వెళ్ళటానికి కూడా దేవుని యొక్క చిత్తం అడిగి ఆయన వెళ్తుండేవారంట. అలా ఆ ప్రతి విషయము దేవుడి చిత్తాన్ని అడగడము, ప్రతి విషయంలో దేవునికి ఆయన అధికారాన్ని ఇవ్వడము చేస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆయన లైఫ్ దేవుడు ప్రతి మూమెంట్ని ఆయన తెలుసుకునేంత స్టేజ్కి ఆయన వెళ్ళిపోయారు. ఈ ఒక్కొక్క మూమెంట్ ఆయన యొక్క హృదయాన్ని పూర్తిగా స్టడీ చేయగలిగినటువంటి సామర్థ్యము ప్రభువారు ఆ దైవజనులకు ఇచ్చారు. హల్లెలూయా. సో మనము కొన్ని విషయాల్లో మనంతట మనమే నిర్ణయాలు తీసేసుకుంటాం. ఎవరైనా పిలుస్తుంటే, లేకపోతే ఎవరైనా ఈ విధంగా ఈ షాప్కి రా, లేకపోతే ఇక్కడికి రా, అక్కడికి రా అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంటాం వితౌట్ పర్మిషన్. అసలు మన ఇంట్లో మన యొక్క భర్తని కానీ, లేకపోతే మన పిల్లల్ని కానీ, లేకపోతే భార్యని కానీ ఎవ్వరికి చెప్పము, దేవునికి అసలే చెప్పం. అవసరంలా, ఇది ఏముంది చిన్న మ్యాటరే కదా అనుకుంటాం, ఇదేముంది చిన్న విషయమే కదా, వీళ్ళతోనే కదా కాదు. మనము దేవునికి అధికారం ఇస్తే, దేవునికి కంట్రోల్ ఇస్తే మీ లైఫ్లో ప్రభు మీతో చెప్తారు. ఎవరితో మాట్లాడాలో చెప్తారు, ఎవరితో మాట్లాడకూడదో చెప్తారు, ఎక్కడ వెళ్ళాలో చెప్తారు, ఎక్కడికి వెళ్ళకూడదో చెప్తారు. ఈ మీటింగ్ పెట్టాలా అంటే చెప్తారు, మీటింగ్ పెట్టకూడదా అంటే అది చెప్తారు, ప్రతిదీ చెప్తారు. దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, నీ ప్రవర్తనకి ఆయనకు అధికారం ఇచ్చేస్తే ఆయన ప్రతిదీ కూడా మీతో మాట్లాడడం ప్రారంభిస్తారు. పూర్తిగా ఆయన పైన మనము ఆధారపడము అనేది ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ జీవితంలో ఎక్కడా కూడా మరి శారీరకమైనటువంటి కృంగుదలకు అవకాశము ఉండదండి. హల్లెలూయా. మరి ఈ 5th verseలో ఉంటుంది,
నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె ఉంటుంది, మీకు తెలిసిందే. అయితే ఆమె చాలామంది వైద్యుల దగ్గర తిరిగిందంట. ఎంతోమంది వైద్యుల దగ్గర తిరిగి తిప్పలు పడి ఆమెకు ఎన్ని రోజులకి కూడా స్వస్థత దొరకకపోయేటప్పటికీ తన యొక్క పరిస్థితి ఇంకా కఠినమైపోయిందంట. ఆమె లైఫ్ అయిపోయినప్పుడు ఎవరో చెప్తే విన్నదంట, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఆయన అందరినీ స్వస్థపరుస్తున్నారు, ఆయన మరణించిన వాళ్ళని లేపుతున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని ఆయన గురించినటువంటి సాక్ష్యము ఆమె విన్నప్పుడు ఆమె పూర్తిగా దేవుడి పైన నమ్మకము అనేది పెట్టుకోవడం ప్రారంభించిందండి. ఆమె ఎప్పుడైతే దేవుణ్ణి ఆ విధంగా నమ్మిందో, వెళ్ళి ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగిందంట. హల్లెలూయా. ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుదామండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. తను తీసుకున్నటువంటి నిర్ణయము ఎంత బాగుంటుందో మనము ఈ వర్సెస్లో చదవచ్చు. తద్వారా ఆమె జీవితంలో ఎంత గొప్ప మేలులు పొందిందో కూడా మనము ఇక్కడ పూర్తిగా తెలుసుకోవచ్చండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావణ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అప్పుడు యేసును గురించి ఎప్పుడు విందంటే తన పరిస్థితి అంతా కూడా మరి సంకటం అయిపోయిన తర్వాత, తన పరిస్థితులన్నీ కఠినమైపోయిన తర్వాత అప్పుడు విన్నదంట. హల్లెలూయా. అప్పుడు విని అనుకుందంట, నేను ఇప్పుడు దేవుని వస్త్రపు చెంగులు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుంది అని ఆమె డిసైడ్ అయింది. ఎప్పుడైతే ఆమె వినిందో, వినటంతోనే ఆమెలో విశ్వాసం వచ్చేసింది. ఇక్కడ మీరు ఆ మాటను గ్రహించాలి. ఆమె వినటంతోనే ఆమెలో విశ్వాసం ప్రారంభమైపోయింది. స్పెషల్గా అక్కడికి వెళ్ళి ముట్టుకోవటం వల్ల ఆమెలో కలిగిన మార్పు కాదది. వింటున్నప్పుడే, తన ఆలోచనలలోనే, తను స్మరించుకుంటున్నప్పుడే, తను ధ్యానించుకుంటున్నప్పుడే తనలో ఆ స్వస్థత అనేది జరిగిపోయింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి వస్త్రాలు తాకిందో పూర్తిగా బహిర్గతంగా అందరు ఎదుట ఆమె స్వస్థత పొందుకుంది. అందుకనే ప్రభువారు అన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది కాబట్టి ఇప్పుడు నువ్వు సమాధానంగా వెళ్ళు అని ఆమెతో చెప్పారు. మనం కూడా చాలాసార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. అంటే మనుషులు చెప్పేటువంటి ఆ మాటలకు ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది మన లైఫ్లో. మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం. కొన్ని పరిస్థితులు ఎట్లా అయిపోతాయంటే వాళ్ళ మాటలు వింటున్నప్పుడు ఎక్కువగా కృంగిపోతుంటాం. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు కొన్ని భయాందోళనకు మనం గురవుతుంటాం. అందుకనే ఆల్మోస్ట్ మనము న్యూస్ కూడా ఎక్కువ వినడం మంచిది కాదండి. న్యూస్ కూడా ఎక్కువగా చూసి భయం కలిగించేటువంటి న్యూస్లు, కలవరపరిచేటువంటి వార్తలు, తర్వాత మనల్ని అధైర్యపరిచేటువంటి ఆ వార్తలు మనం ఎక్కువగా చూడకపోవటము అనేది చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితంగా ఉంటాడు. ఆయన కనుక హట్ అయ్యాడు అనుకోండి ఆ మాటల ద్వారా, మనలో ఆయన పనిచేయడం అనేది ఆగిపోతుందన్నమాట. సో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము హర్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా మన యొక్క జీవన శైలిని కాపాడుకుంటూ ఉంటే, మనము వినే వార్తలు కావచ్చు, మనము మాట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా సరే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి అది హర్టింగ్ ఉంటే కనుక, అది బాధ కలిగిస్తుంటే కనుక వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తాడు.
ఇలాంటివి నువ్వు చూడొద్దు, ఇలాంటివి వినొద్దు, ఇలాంటి వ్యక్తులతో నువ్వు కూర్చోవద్దు, ఇలాంటి ప్రాంతాలకు నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నప్పుడు వెంటనే మనము అక్కడ అలర్ట్ అయ్యి మనము మన యొక్క స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని పైన మనం నమ్మకం పెట్టుకుంటే మన యొక్క త్రోవలన్నింటినీ ఆయన సరళం చేస్తానని చెప్తున్నారు. చాలాసార్లు మనము ఆ ఒక్క మాటలకు పైన భయపడిపోతాం. మరి ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ వచ్చింది, దీని గురించి చాలామంది ఇంకా అదే పనిగా వింటుంటారు. మన న్యూస్లో ఇంకా ఏది ఎక్కువ వైరల్ అవుతుంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు ప్రజలందరూ కూడా. ఎప్పుడు కూడా మనకు ఒక న్యూస్ తెలిసిందంటే దాని గురించి తెలుసుకొని ప్రార్థన చేయాలి, అంతే, అక్కడితో దాన్ని విడిచిపెట్టాలి. కంటిన్యూస్గా ఆ వార్తని నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనము దాన్ని రిపీట్ చేస్తూ దాన్ని వింటూ ఉన్నాం అనుకోండి, మనలో ఆ కలవరం అనేది ప్రారంభమైపోతుంది. మన యొక్క ఆలోచన పూర్తిగా ఆ న్యూస్ మీద, ఆ మనుషుల మీద, ఆ వాతావరణం మీద పడిపోయి మనము దేవుని గురించి ఆలోచన మర్చిపోతాం. మనము ప్రభు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి ఆ స్వరాన్ని మనం విడిచిపెట్టేస్తాం. సో ఏది కూడా మన యొక్క ప్రార్థన జీవితం మీద, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావము చూపిస్తుందంటే, అది మనల్ని బలహీనపరుస్తుందంటే అటువంటి వాటికి మనం దూరంగా ఉండడము చాలా మంచిది. అర్థమవుతుందండి? మన స్వబుద్ధిని మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. మన స్వబుద్ధి మనకు చెప్తుంది, నువ్వు ఇది చేయి, అది చేయి, ఆ వ్యక్తితో మాట్లాడు, ఇక్కడికి వెళ్ళు, ఈ యొక్క షార్ట్ కట్స్ నువ్వు యూజ్ చేసుకో, ఈ పద్ధతులు యూజ్ చేసుకో అని చెప్పి కొన్ని పద్ధతులు మనకు చెప్తారు. మరి కొద్ది రోజుల క్రితము ఒక సహోదరితో మాట్లాడా. ఆవిడ అంటున్నారు, క్రైస్తవ సంబంధాలు చేసుకోవాలి, క్రైస్తవుల్ని వివాహం చేసుకోవాలని చెప్పి చాలా సంవత్సరాలు ఎదురు చూశానండి నేను. కానీ నాకు క్రైస్తవులలో ఎవ్వరూ కూడా నాకు వివాహం చేసుకోవడానికి నా దగ్గరికి మా వద్దకు రావట్లేదు. సో మా బంధువులు మాతో చెప్పారు, క్రైస్తవులని ఎందుకు ఎదురు చూస్తావు, ఆ క్రైస్తవులు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మరి దేవుని పేరుతో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కట్నాలు అడుగుతున్నారు, డబ్బులు ఆశిస్తున్నారు. అన్యుల్ని చేసుకుంటే ఏ డబ్బు లేకుండా, ఏ కట్నం లేకుండా నీకు పెళ్ళి అయిపోద్ది కదా, సో అన్యుల్ని చేసేసుకో నువ్వని చెప్తున్నారంట. నీ వయసు ఎక్కువైపోతుంది, అన్యుల సంబంధం నువ్వు చేసేసుకో అని చెప్పి మరి ఆవిడని ప్రేరేపిస్తున్నప్పుడు ఆవిడకి ఆ మాటలు ఎలాగున్నాయంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడకి వివాహం జరగట్లా, ఆవిడ వయసు ఎక్కువైపోతుంది, వాళ్ళు డబ్బు ఇచ్చుకునే స్టేజ్ లేదు. సో ఇప్పుడు ఆ మాటలు ఆవిడకి చాలా ఆదరణకరంగా ఉన్నాయి. నిజమే, వాళ్ళు చెప్పింది కరెక్టే, క్రైస్తవులు అని మనం అనుకుంటున్నాము, క్రైస్తవ పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను, కానీ క్రైస్తవులు ఎవరు నీతిగా లేరు, న్యాయంగా లేరు, నేను డబ్బు ఇచ్చుకోలేని స్టేజ్లో ఉన్నా సరే నా నుంచి డబ్బు ఆశిస్తున్నారు కాబట్టి వీళ్ళకన్నా అన్యులే మేలు, కాబట్టి నేను అన్యులనే చేసుకుంటానని చెప్పి ఆవిడ నాకు ఫోన్ చేసి నన్ను అడిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అన్యుల సంబంధం చేసేసుకుంటాను, నన్ను సిద్ధపడిపోమంటారా అని ఆవిడ నన్ను అడిగింది. సిస్టర్, తప్పండి, మీరు ఎప్పుడు అలా ఆలోచించొద్దు. దేవునికి అవకాశం ఇవ్వండి, దేవునికి సమయాన్ని ఇవ్వండి. దేవునికి మీరు సమయం ఇచ్చినప్పుడు, దేవునికి మీరు అవకాశం ఇచ్చినప్పుడు మీ యొక్క బలహీనతలను అర్థం చేసుకునే వ్యక్తి, మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తి, మీ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో సరైన భాగస్వామి. అలాంటి వ్యక్తినే మీరు వివాహం చేసుకోవాలి. కానీ మనుషులు చెప్పిన పద్ధతుల ప్రకారం, మనుషులు ఏదో చెప్పారని, వయసు అయిపోతుందని, డబ్బులు అడుగుతున్నారని మీరు అనవసరమైన వాటిల్లోకి మీరు వెళ్ళిపోయి మరి చేసుకోకూడని ప్రయత్నాలు మీరు చేసి అక్కడికి వెళ్ళి జీవితాంతం మీరు చిక్కుల్లో పడ్డము మీకు ఇష్టమా? వివాహం అనేది ఒకేసారి జరుగుతుంది. ఆ వివాహం అనేది దేవుని ఇష్టంగా మనం చేసుకున్నప్పుడు ఆ వివాహం నిలబడుతుంది, తరతరాలకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను ఆవిడకి కౌన్సిలింగ్ చేశాను. మరి ఇస్సాకు రెబ్కా కోసము ఎదురు చూశాడు. మరి అబ్రహాము పంపించాడు తన యజమానుడు, తన యొక్క ఇంటి దాసుడిని, పెద్ద దాసుడిని పంపించినప్పుడు అబ్రహాము పంపించినట్లుగానే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత రెబ్కా దొరికింది. వచ్చి అప్పటికి ఇస్సాకుకి 40 సంవత్సరాలు. తన తల్లి పోయిన వేదంలో ఉన్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు తన తల్లి స్థానంలో ఉండేటువంటి రెబ్కాని తీసుకొచ్చి మరి ఇస్సాకుకి జతపరిచినప్పుడు తన తల్లి పోగొట్టుకున్నటువంటి వేదనను రెబ్కా భర్తీ చేసిందంట. అర్థమవుతుందంటే మీ భర్తీ చేసేవాళ్ళు మీకు వస్తారు మీ జీవితంలో. మీరు ఏ బాధల గుండా వెళ్తున్నారో, మీరు ఏ కష్టాల గుండా వెళ్తున్నారో ఆ కష్టాన్ని భర్తీ చేసే వ్యక్తిని దేవుడు పంపిస్తాడు. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి. అంతేకాని
కంగారు పడి మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకొని మనుషులేదో అంటున్నారు, మనల్ని ఫోర్స్ చేసేస్తున్నారు, మనల్ని టార్చర్ పెట్టేస్తున్నారు, కట్నాలు అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు అని మనం కంగారు పడిపోయి దేవుడి చిత్తాన్ని దాటి వెళ్ళిపోతే జీవితాంతం నష్టపోవాల్సి వస్తుంది, జీవితాంతం బాధలు పడాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ ఈ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ చూడండి, తను స్వబుద్ధిని ఆధారం చేసుకుంది, ఎవరెవరినో వెళ్ళి కలుస్తుంది, ఎక్కడెక్కడికో వెళ్తుంది, డబ్బంతా ఖర్చు పెట్టుకుంటుంది, కానీ ఆమెకు సుఖము లేదంట, సమాధానం లేదంట. కానీ ఎప్పుడైతే యేసుని గురించి వినిందో, యేసుని గురించి నమ్మిందో, అప్పుడు దేవుని పైన నమ్మకం పెట్టుకుంది పూర్ణ హృదయంతో. నేను వస్త్రపు చెంగు ముట్టుకున్నా చాలా నాకు స్వస్థత వచ్చేస్తుందనే ఫీలింగ్లోకి ఆమె ఎప్పుడైతే వచ్చిందో, అది ముట్టుకోగానే స్వస్థత వచ్చేసింది. ఆమె అది ముట్టుకునే లోపల ఎన్నిసార్లు ధ్యానించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆమె ఆ ముట్టుకునే లోపల ఎన్నిసార్లు యేసు 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 అని స్మరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన నామం మనం స్మరించాలి, ఆయన గురించి పూర్తిగా మనం విశ్వాసం పెట్టుకోవాలి, ఆయన గురించి పూర్తిగా మనం నమ్మాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఎప్పుడు మనుషుల ఆలోచనలు, బంధువుల ఆలోచనలు, చుట్టుపక్కల వాళ్ళ ఆలోచనలు మీరు మీ మైండ్లోకి తీసుకోవద్దు. సమాజంలో ఎవరో ఏదో అనుకుంటున్నారని, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఏదో అనుకుంటున్నారని ఎప్పుడు వాళ్ళ నిర్ణయాలు వేరే నిర్ణయాలు తీసుకోవద్దు. పూర్తిగా కంట్రోల్ దేవుడికి ఇచ్చేసేయండి, పరిశుద్ధాత్మ దేవుని చేతుల్లో పెట్టేయండి. పెట్టినప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన నీ యొక్క హృదయ వాంఛలను తీర్చును అని వాక్యం రాయబడు. నీ మార్గాలన్నీ దేవుడికి అప్పగించు. నువ్వు ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో అన్ని ప్రభువు నీకు చెప్తారు. అర్థమవుతుందండి? మన విశ్వాసము అనేది లోక జ్ఞానం మీద ఆధారపడకూడదంట. నేను నిన్నే చదివాను ఈ మాట. మన యొక్క విశ్వాసము అనేది లోక జ్ఞానం మీద ఆధారపడకూడదు, కానీ దేవుని శక్తి మీద ఆధారపడి మన యొక్క విశ్వాసం ఉండాలంట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. దేవుడి శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. మన యొక్క విశ్వాసము ఎవరి జ్ఞానం మీద ఆధారపడకూడదు, మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు, దేవుని శక్తి మీద మాత్రమే ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని శక్తి ఎంత గొప్పది అనేది మీరు స్టడీ చేయండి, మీరు దాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పది, మనిషి జ్ఞానం కన్నా పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పది నా లైఫ్లో. ఈ కార్యాన్ని నా జ్ఞానంతో నేనేం చేయలేను, నా ఆలోచనతో నేనేం చేయలేను, కానీ దేవుని శక్తి నాకు తోడుగా ఉంటే నేను సమస్తం చేయగలను అనేటువంటి భరోసా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తాడు. పరిస్థితులన్నీ మీ ఎదురుకుండా వరస్ట్గా కనిపించవచ్చు, చాలా విపరీతంగా కనిపించవచ్చు, చేదుకరంగా కనిపించవచ్చు, నిరాశగా కనిపించవచ్చు, కానీ ఆ నిరాశలో మీరు దేవుణ్ణి వెతికితే, ఆ కూర్చుని ఆ వాక్యం ధ్యానిస్తూ ఉంటే, ఒక్కొక్క మాట ధ్యానిస్తూ ఉంటే, మరి నిన్న నేను ఇదే టైంకి కొంచెము వీక్ అవుతున్నా, బలహీనమవుతున్నా. ఆ టైంలో ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు ఒక్కసారిగా నాకు లోపల బలం వచ్చిందనమాట. నాకు కోల్పోయిన ఆ బలం అంతా తిరిగి మరలా దేవుడు నాకు ఆ ఒక్క మాట చదువుతున్నప్పుడు నాకు ఇచ్చారు. అంటే దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందో మీరు గమనించండి. ఆయన వాక్యము, ఆయన మాట పడిపోయిన మనల్ని తిరిగి మరలా పైకి లేపేటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. అందుకనే వీలైనప్పుడల్లా దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఆయన పైన ఆధారపడండి. మన యొక్క మాట ఎప్పుడు కూడా ప్రభు చిత్తమైతే ఇది అది చేస్తాను అని చెప్పాలి, అంతే. మా ఇష్టం కాదు, రేపు వస్తావా అంటే వచ్చేస్తాను అని చెప్పకండి ఎవరితోనూ. దేవుడు చిత్తమైతే వస్తా, దేవుడు ఓకే అంటే వస్తా. అలా మన మాట ఉంటే దేవుడు చాలా ఆనందిస్తారండి మన జీవితాల్లో. ఆయనకు అలా చెప్పే వాళ్ళంటే ఇష్టం. ప్రార్థనతో ప్రతిదీ ప్రారంభించాలి. బయటికి వెళ్తున్నా ప్రార్థన చేసుకోండి, ఇంట్లోకి వస్తున్నా ప్రార్థన చేసుకోండి, ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోండి. దేవునికి సంపూర్ణమైన అధికారాన్ని మీ జీవితంలో మీరు ఇచ్చి చూడండి, మీ జీవితాల్లో మీరు అద్భుతాలు చూస్తారు. నేను అది అనుభవపూర్వకంగా చెప్తున్నా. పూర్తి అధికారం దేవుడికి ఇచ్చేసేయండి. మీ సొంత ఇష్టాలు, మీ సొంత ఆలోచనలు ఎక్కడా ఉపయోగించద్దు. ఏది చెయ్యాలన్నా ప్రార్థనలో కూర్చోండి, సమాధానం వచ్చేంత వరకు కూడా కనిపెట్టండి. తప్పకుండా దేవుడు మీకు సమాధానం ఇస్తారు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మూగ దేవుడు కాదు మన దేవుడు.
ఆయన మాట్లాడతాడు, ఆయన వింటాడు, ఆయన చూస్తాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు మన పైన ఉంటుంది. ఆయన కన్నులు తెరిచి నిన్ను నన్ను చూస్తున్నారు. సో ఆయన కనుదృష్టి నీ పైన ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఆయన కను దృష్టిలో నుండి పక్కకి తొలగలేవు. ఆయన కునుకడు నిద్రపోకుండా ఆయన నిన్ను చూస్తున్నాడు. సో నీ యొక్క బాధ వేదన అంతా ఆయనకి తెలుసు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నారంటే పూర్తిగా నువ్వు ఆయన పైన ఆధారపడి నీ సమస్త ప్రవర్తన యందు కూడా నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకుంటే, నువ్వు సాతానుని జయిస్తే తప్పకుండా నీ జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీకు అటువంటి విజయము, అలాంటి ఆశీర్వాదము మరి ఈ రాత్రి దేవుని వద్ద నుండి ప్రాప్తించునుగాక. మరి మీకోసం నేను ప్రార్థన చేస్తానండి ఈ టైంలో. దయచేసి నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, మా స్వబుద్ధిని మేము కొన్నిసార్లు ఆధారం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి మా సొంత ఆలోచనలను ఉపయోగిస్తున్నాము. మా ప్రవర్తనలో కూడా కొన్నిసార్లు మరి మేము కృంగిపోతున్నాం, నిరాశ చెందుతున్నాం, వేదనకి గురవుతున్నాం తండ్రి. మరి ఇవన్నీ చేయటం ద్వారా మా శరీరాన్ని మేము దేవా మరి తృప్తిపరుస్తున్నాం ప్రభా. శారీరకంగా మేము ఆలోచించి ఆత్మలో మేము ఓడిపోతున్నాం తండ్రి. అయ్యా, శారీరకమైనటువంటి ఆలోచనల నుంచి, శారీరకమైనటువంటి ప్రవర్తన నుంచి మమ్మల్ని అందరినీ తప్పించు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా, మరి అపవాదిని మేము జయించడానికి మాకు కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటి ఆత్మను దయచేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నజరేయుడైన యేసు నామంలో మరి వాళ్ళందరికీ కూడా అపవాదిని జయించుటకు కావలసినటువంటి శక్తి, సామర్థ్యం కలిగినటువంటి ఆత్మను ఈ రాత్రి వారిపైన కుమ్మరించుచున్నాం తండ్రి యేసు నామంలో. వారికి అటువంటి అభిషేకాన్ని వారిపైన కుమ్మరిస్తున్నాం తండ్రి యేసయ్య. తండ్రి మరి నువ్వు ప్రతి పరిస్థితిని కూడా తండ్రి దేవా జయించావు ప్రభా. మెలకువగా ఉండి ప్రార్థించు అని నువ్వు చెప్పావు ప్రభా. నువ్వు శోధనలో ప్రవేశించకుండానట్లు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించు అన్నావు ప్రభా. అయ్యా అవును తండ్రి, మేము ఈ లోకాన్ని జయించేది విశ్వాసమే అని నువ్వు చెప్తున్నావు తండ్రి ప్రభా. మరి ఈ లోకాన్ని మేము జయించుటకు మాకు కావాల్సినటువంటి విశ్వాసమును, అటువంటి బలమును దయచేయండి ప్రభా. మా విశ్వాసం మనుషుల జ్ఞానం మీద కాదు కానీ నీ శక్తిపైన ఆధారపడడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, లోకులు చెప్పినట్లుగా, లోకులు మాట్లాడినట్టుగా మేము మాట్లాడకూడదు, కానీ మా ప్రతి మాట కూడా నీ మాటగా ఉండడానికి మాకు సహాయం చేయి. అటువంటి కృప, దీవెన ఇక్కడున్న మా ఒక్కొక్కరికి మీరు అందించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదాకాలం తోడుగా ఉండి దీవించునుగాక. ఆమెన్.